జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో కళ్ల ముందు భర్తను కోల్పోయిన పల్లవి అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుమారుడితో కలిసి ఉగ్రవాదికి ఎదురెళ్లి తమను కూడా చంపేయాలని నిలదీశారు. అయితే మిమ్మల్ని చంపబోం, మీరు వెళ్లి మోదీకి ఈ విషయం చెప్పండి ఉగ్రవాది అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు చెప్పారు. తన కళ్ళెదుటే జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైన బాధితురాలు జరిగిన దాహాన్ని ఉగ్రవాది తమతో చెప్పిన మాటలను మీడియాకు వివరించారు. శివమొగ్గ నుంచి భర్త మంజునాథ్ 18 ఏళ్ల కుమారుడు అభిజయ్తో కలిసి తాము కశ్మీర్ పర్యటనకు వచ్చామని పల్లవి తెలిపారు. ఉదయం నుంచి అభిజయ్య ఏం తినకపోతే తన భర్త అతడి కోసం రొట్టె తీసుకురావడానికి వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో కాల్పుల శబ్దం వినిపించిందని, మొదట ఆర్మీ కాల్పులేమో అనుకున్నామని చెప్పారు. వెంటనే ప్రజలు పరుగులు తీయడం చూశామని, తన భర్త అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నారని, తలలో బుల్లెట్ కాయలందని చెప్పారు. తన కళ్ల ముందు తన భర్తను కాల్చుకుంటారు. ఏం చేసిందో అర్థం కాలేదు, కనీసం ఏడవలేకపోయాను అని పల్లవి ఆవేదన వ్యక్తం చేశారు.